డియర్ స్టూడెంట్స్, వీఆర్ సీయింగ్ నౌ మ్యాథ్స్ 1Aలో 4 మార్క్స్ క్వశ్చన్ చూస్తున్నాము. ఇంతకుముందు మనం 2 మార్క్స్ 7 మార్క్స్ కంప్లీట్ చేసుకున్నామమ్మా. 4 మార్క్స్ చూస్తున్నాము. 4 మార్క్స్ అంటే మనందరికీ తెలుసు 7 క్వశ్చన్స్ ఇస్తాడు, 5 రాయాలి. ఓకేనా? మనకి ఎన్ని ఇస్తాడు? 7 ఇస్తాడు. ఓకేనా? 7లకి ఎన్ని రాయాలి? మనం ఓన్లీ 5 రాయాలి. ఓకేనా? సో మనము బెస్ట్ 5 కొంచెం ప్రాక్టీస్ చేద్దాము. కంపల్సరీ మీకు చెప్పేది ప్రాక్టీస్ చేయండి అమ్మ. మ్యాక్సిమంగా మీకు వచ్చేటట్టే అంటే మార్క్స్ వస్తాయి తప్పకుండా. సో లెట్ us సీ ద ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకు మొన్న మార్చిలో అడిగిన క్వశ్చన్. మొన్న మనని మార్చిలో అడిగాడు. సీ ద క్వశ్చన్. వెరీ సింపుల్ క్వశ్చన్, వెరీ వెరీ సింపుల్. ఇలాంటిది మనం 2 మార్క్స్లో కూడా చూసాము. ఓకేనా? ఏంటమ్మా ఇక్కడ? ఇఫ్ మ్యాట్రిక్స్ x-1 2 5 - y 0 z-1 7 1 0 a-5 ఈక్వల్ టు ఓకేనా 1 2 3 0 4 7 1 0 0 అయితే ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x y z a. ఇక్కడ మీరు చూస్తున్నారు x y z a, ఆ వాల్యూస్ ఫైండ్ చేయమంటున్నాడు. ఓకేనా? వెరీ వెరీ సింపుల్ ప్రాబ్లం అమ్మా. ఏమున్నది? ఏం లేదు. 2 మ్యాట్రిక్స్ ఈక్వల్ ఉంటే 2 మ్యాట్రిక్స్ ఈక్వల్ ఇచ్చాడు. 2 మ్యాట్రిక్స్ ఈక్వల్ ఇచ్చాడు. ఎప్పుడు 2 మ్యాట్రిక్స్ ఈక్వల్ అయితే అమ్మా? బై కంపేరింగ్ బోత్ సైడ్స్. 2 సైడ్లు చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏముంది? x-1. ఈ x-1 షుడ్ బి ఈక్వల్ టు 1 అంతే. దాన్ని అంటారు బై కంపేరింగ్ బోత్ సైడ్స్. ఏమవుతుంది చూడండి ఇక్కడ? x-1. ఓకే, సో కంపేర్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ x-1 ఎంత ఉంటుందో అంటే x-1 1 సేమ్ ఉండనమాట. సో x-1 ఈక్వల్ టు 1. x-1 ఈక్వల్ టు 1. మరి ఎందులోకి వెళ్ళి 1 తీసేస్తే 1 వస్తుందమ్మా? 2 కదా. 2 - 1 1. 2 - 1 1. అందుకని x వాల్యూ 2 అయిపోయింది. x వాల్యూ వచ్చేసింది అంతే కదా. 2లోకి వెళ్ళి 1 పోతేనే కదా 1 వచ్చేది. అంటే x వాల్యూ 2 పెట్టాల్సిందే కదా. అలానే y చూడండి. y ఏం చూడండి? ఇక్కడ 5 - y 1 2 3 థర్డ్ ప్లేస్. ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఏముంది? 3. అంటే y - 5 షుడ్ బి ఈక్వల్ టు 3. 5 - y షుడ్ బి ఈక్వల్ టు 3. 5 - y షుడ్ బి ఈక్వల్ టు 3 కదా. అంటే 5లోకి వెళ్ళి ఎంత తీసేస్తే 3 వస్తుందమ్మా? 5లోకి వెళ్ళి ఏ నెంబర్ తీస్తే 3 వస్తుంది? 2 కదా. అందుకని 5 - 2 3. 5 - 2 3. 5 - 2 3. అందుకనే y వాల్యూ 2. సింపుల్ కదా. అలానే చూడు ఇక్కడ z-1. z-1 ఎక్కడ ఉందమ్మా? సెకండ్ రోలో సెకండ్ 1. సెకండ్ రోలో సెకండ్ 1. ఇక్కడ సెకండ్ రోలో సెకండ్ 1 ఏంటిది? 4. సెకండ్ రోలో సెకండ్ 1 ఏంటిది? 4. అంటే దీని అర్థం ఏంటిది? z-1 షుడ్ బి ఈక్వల్ టు 4. z-1 షుడ్ బి ఈక్వల్ టు 4. ఏ నెంబర్కి వెళ్ళి 1 తీసేస్తే 4 వస్తుంది? 5 కదా. 5 - 1 4. 5 - 1 4. 5 - 1 4. అందుకనే z వాల్యూ 5. కమింగ్ టు ద లాస్ట్ వన్. ఏంటిదమ్మా అది? a-5. a-5 ఎంత కావాలట? 0 కావాలట. a-5 ఎంత కావాలి? 0. a-5 0. అంతేగా. అంటే 5 ఏ వాల్యూ 5 కదా. అందుకే 0 రావడానికి ఏం పెట్టాలి ఇక్కడ? 5 - 5 0. 5 - 5 0 కదా. అంటే ఏ వాల్యూ 5. సో దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ ఆన్సర్. x వాల్యూ 2, y వాల్యూ 2, z వాల్యూ 5, a వాల్యూ 5. ఇదే మనం అడిగిన క్వశ్చన్. ఎంత ఈజీగా ఉందమ్మా, ఎంత ఈజీగా, ఎంత సింపుల్గా ఉంది. ఓకే, సో వెరీ 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 సింపుల్ అండ్ ఈజీ ప్రాబ్లం.